2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి లగ్నంలో గురు శుక్రులు యోగిస్తున్నారు, తృతీయంలో కేతు యోగిస్తున్నారు, వేరే స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. మిథున రాశి వారికి దుర్గాదేవిని ఆరాధిస్తే కానీ ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గోధుమలు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు చూస్తారు. మంగళవారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం, గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మిథున రాశి వారికి దశమంలో శని ఉన్నారు, ఇబ్బందులు ఉంటాయి వృత్తిపరంగా. 16వ తారీఖున శని అమావాస్య వచ్చినది. ఆ రోజున కనుక శనికి హోమం చేయిస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మిథున రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు తగ్గి మంచి ఫలితాలు చూస్తారు. శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఉంటది. వారంలో చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా చాలా బాగుంటది. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉండి శుక్రుడితో కలిసి ఉండటం మూలంగా చాలా చాలా బాగుంటది మ్యారేజ్ లైఫ్ అనేది. వృత్తి పరంగానే సమస్యలు ఉంటాయి కాబట్టి పేషెన్సీతో ఉండండి. మంచి ఫలితాలు చూస్తారు ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.